నెల్లూరు జీజీహెచ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనలో ఏం జరిగింది? విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు ఎలా స్పందించారు? తాజా సమాచారం మీకోసం. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో ఏసీ బ్లాస్ట్ కావడంతో జరిగిన ప్రమాదంపై జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె రాఘవేంద్రం స్పందించారు. నెల్లూరు ఆర్డీఓ అనూష కూడా అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదని కె రాఘవేంద్రం స్పష్టం చేశారు. ఒక రూంలో ఏసీ బ్లాస్ట్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కనే ఉన్న 1-2 బెడ్లు కాలిపోయినట్టు వివరించారు. ఈ ఘటన ఆ రూం వరకే పరిమితమైనన్నారు. మరోవైపు ఆర్డీఓ అనూష తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పురిటి పిల్లలను సురక్షితంగా కిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే తాను జీజీహెచ్కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించానని కె రాఘవేంద్రం తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మీనారాయణతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో ఆర్డీఓ అనూష ఎప్పటికప్పుడు చర్చించి సహాయక చర్యల గురించి వివరించారు. ఆమె తక్షణ స్పందనను పై అధికారులు అభినందించారు. మొత్తం మీద నెల్లూరు జీజీహెచ్ అగ్నిప్రమాదం నియంత్రణలోకి వచ్చింది. విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిస్థితి చక్కబడింది. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు.